కథ పేరు చివరి నాణెం. కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి, ఏ రూపాయి ఖర్చు పెట్టడమే పాపం అనుకునేవాడు. తన ఇంట్లో బంగారం, వెండి చాలానే ఉండేవి కాని తినడానికి కూడా సరిపడా ఆహారం పెట్టుకునేవాడు కాదు. రోజు మొత్తం తలుపులు మూసుకుని డబ్బు లెక్కపెడుతూ గడిపేవాడు. ఒకరోజు పక్కింటి చిన్నపిల్లాడు వచ్చి అన్నాడు, తాతయ్యా, నాకు 1 రూపాయి ఇవ్వండి, బెలూన్ కొంటాను. రామయ్య కోపంగా అన్నాడు, డబ్బు చెట్లపై పుడుతుందా? వెళ్ళిపో. పిల్లవాడు నిరాశగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్యకి గుండె బలహీనంగా అయి పడిపోయాడు. పొరుగువారు పరిగెత్తి వచ్చి వైద్యుడిని పిలిచారు. డాక్టర్ చెప్పాడు, వెంటనే ఔషధం కొనాలి. కాని ఎవరి దగ్గరా డబ్బు లేదు. రామయ్య ఇంట్లో నాణేలు చాలా ఉన్నా తలుపు తాళం వేసి ఉంది. ఎవరూ తెరవలేకపోయారు. కొద్దిసేపటికి రామయ్య కళ్ళు తెరిచాడు. తన చుట్టూ ప్రజలు ఆందోళనగా ఉన్నారు. తన నాణేలు కట్టలు చూసి కన్నీళ్లు వచ్చాయి. ఇన్ని డబ్బులు ఉన్నా ప్రాణం కాపాడలేకపోతున్నా అని కన్నీరు కార్చాడు. కొన్ని క్షణాల్లోనే ఆ తాతయ్య చివరి శ్వాస విడిచాడు. తరువాత గ్రామస్తులు అతని ఇంట్లోని డబ్బుతో ఒక పాఠశాల, ఆసుపత్రి, నీటి బావి కట్టించారు. ఇప్పుడు ఆ పాఠశాల గోడ మీద ఈ వాక్యం ఉంది: డబ్బు మనుషుల కోసం, మనుషులు డబ్బు కోసం కాదు. మొరల్, నీతి. డబ్బు సేవించు, కానీ దానికి బానిసవ్వకు. మనసు దాతగా ఉంటేనే జీవితం నిజంగా ధనవంతమవుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.